రోడ్డు ప్రమాదంలో బతికి బయటపడ్డానని ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ అన్నారు. ఎవరు కూడా అధైర్యపడవద్దని, మరో 2 రోజుల్లో కోలుకుంటున్నట్లు తెలిపారు. ఇక అయితే నిన్న శేఖర్ రావు ప్రయాణిస్తున్న కారు జగిత్యాల జిల్లా కొరుట్ల సాయిబాబా గుడి వద్ద లారీ ఢీకొట్టడంతో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ముఖ్యంగా భగవంతుడి దయ వల్ల పట్టభద్రులు ప్రజలు అందరి దయ వల్ల బతికి బయటపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా చాలా మంది నా గురించి నా కరస్పాండెంట్ మిత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు పట్టభద్రులు అంతా కూడా నా ఆరోగ్యం గురించి ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మిత్రుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నందుకు చాలా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా వారందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నో నెలల నుంచి తిరగడం, ఈరోజు చిన్న యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్, అందులో చిన్న ఇబ్బంది కలగడం, చిన్నగా ఫ్రాక్చర్ అవ్వడం అనేది, అది బతికి బయటపడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను. అందరి ప్రేమలు ఇలాగే ఉండాలని చాలా మంది నిన్నటి నుంచి వేల మంది నా యొక్క మిత్రులంతా కూడా పట్టభద్రులంతా చూస్తా ఉన్నారు. ఏమైంది అని ఆరోగ్య పరిస్థితిని వెంట తెలుసుకుంటున్నందుకు మరొకసారి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు దండాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇప్పటికీ అంటే 1-2 days లో ఖచ్చితంగా రికవర్ అయ్యి